సాధారణంగా ప్రతి మనిషి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, తనకంటూ ఒక కుటుంబం, ఇల్లు, సంపాదన ఉంటే చాలు. ఉన్న ఈ కొద్ది జీవితంలో ఆనందంగా గడిపేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఒక్కసారి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. దేవుడు అనేవాడు ఒకడున్నాడని, అతనే తనను పుట్టించాడని, తన మనుగడ కోసమే నింగి, నీరు, గాలి, వాన, ఉపాధి సృష్టించాడని అర్థమవుతుంది. అప్పుడు అసలైన ప్రశ్న మొదలవుతుంది. నేను ఎవరు? ఈ లోకంలో నా జీవిత పరమార్థం ఏమిటి అని ఆలోచించడం మనిషి మొదలు పెడతాడు. ఈ కోవలోని వారే ఋషులు, పుణ్యపురుషులు, మహాత్ములు. అంటే ప్రతి మనిషి గొప్పగా